అమ్మ మమ్మీ నేను ఒక క్వెషన్ అడుగుతాను. నువ్వు ఫీల్ అవ్వనంటే నేను ఒకటి అడుగుతాను అనింది. ఆ! అప్పటి వరకు నేను దీనికి ఏం చేశా? నాకది మాత్రం చూపియలేదు. ఏం చేశా అనే క్వెషనే ఉంది. అదొచ్చి అనిందనమాట. మమ్మీ మీరు గత జన్మలని మాట్లాడుకుంటారు గదా! ఆ! దాని గురించి చెప్తా అంటే, "ఆ! సరే చెప్పు" అన్నా. "నువ్వు గత జన్మలో నన్నేదో చేసినావు గాబట్టే, ఈ జన్మలో నీ కడుపులో పుట్టి నేను సతాయిస్తున్నా. ఇప్పుడు నీకు మంచిగయిందా? బాగయిందా?" అనుకుంటా పోయింది సార్. సీరియస్‌గా? సీరియస్‌గా సార్. అక్కడ నాకు అమ్మో! క్లారిటీ వచ్చింది. ఆహా! నేను జేసినా గదా! అని జెప్పి అదే ఆ గదా! రోజు నుంచి ఉంటాయి సార్. ఇప్పుడు మన అన్నగానో, చెల్లిగానో వీళ్ళందరిని తెచ్చుకుంటాం మనం. ఆ! అంటే వాళ్ళని ఇప్పుడు ఏవైతే బాధలు పడుతున్నామో అంతకంటే ఎక్కువనే వాళ్ళని పెట్టినాము. అదే. పెట్టినాము. ఇప్పుడు భూమి మీద జన్మ తీసుకునేటప్పుడు ఎట్లుంటదంటే సార్ మనం ఇంత ప్రెషర్‌ని పట్టుకోలేము. తట్టుకోలేము. ఈ ప్రెషర్‌ని తట్టుకోలేము కాబట్టి మనకు కొంచెమే ఇస్తారు. ఎక్కువ ప్రెషర్‌ని ఇవ్వను. దాన్నే మనం భరించలేము. ఓహ్! మనం భూమి వచ్చేటప్పుడు నువ్వు నాకు అక్కగా రావాలి. నువ్వు నన్ను టార్చర్ పెట్టాలి. గతంలో నేను పెట్టినా కాబట్టి నువ్వు నన్నిప్పుడు పెట్టు. ఓకే. తండ్రి గాని ఎవరైనా మన ఇంట్లో ఉన్న వాళ్ళంతా మన గత జన్మ నాకు తెలిసి నుంచి బాగా పాపం చేసిన వాళ్ళు భార్యాభర్తలయితారేమో. సార్ ఇది గూడా ఒక స్టోరీ జెప్తాను ఆ! సార్. ఇప్పుడు ప్రతి ఒక్క భార్యాభర్త ఎంతో ప్రేమగా లవర్స్‌గా విడిపోయినోళ్ళు ఈ జన్మలో మేము భార్యాభర్తలుగా కలిసి ప్రేమగా ఉండాలనే పెళ్ళిళ్ళు చేసుకుంటారు సార్. ఓకే. అయినంక ఏమైపోతారంటే తెలియకుండా మొత్తం మర్చిపోతారు గాబట్టి అవును. అహం ఒచ్చేస్తది. ఈగో ఒస్తది. నువ్వు అంతైతే నేనింత. అవును. ఎక్కడ తగ్గరు. హ్మ్. కొట్లాడతారు. గెలవాలనే ఉంటది. అవును. నా మాటే గెలవాలి అని ఉంటది. అయితే దీనికి గూడా ఒక కథ జెప్తాను. ఎలా అంటే ఎదురింటి ఒక వ్యక్తి ఉంటాడు. ఎదురు బదురు ఉంటారనమాట. హ్మ్. వాళ్ళేందంటే పెళ్ళిళ్ళయిపోయినా గూడా, పిల్లలున్నా గూడా లవ్ జేసుకుంటారు. ఓకే. ప్రేమించుకుంటారు. ఆ! తర్వాత వాళ్ళు కొన్ని రోజుల తర్వాత చనిపోయిన తర్వాత పైలోకాలకెళ్ళిన తర్వాత అంటారు. నెక్స్ట్ జన్మ హ్మ్. తీసుకోబోతున్నారు గదా! అన్నప్పుడు మేమిద్దరం భార్యాభర్తలుగా కిందకెళ్ళిపోతాము. మేము చాలా ప్రేమించుకున్నాం గానీ మాకు కుదరలేదు. మేము చనిపోయి పైకొచ్చాం గదా! ఇప్పుడు మేము భార్యాభర్తలుగా భూమి మీదకెళ్ళిపోతాము అని చెప్పేసి అడుగుతారు. జన్మ తీసుకొని ప్రణాళిక యేసుకొని భూమి మీదకొస్తారు సార్. ఆ! వచ్చినంక పెళ్లయినంక మళ్ళీ కొట్లాడుకుంటారు సార్. తెలీదు అదే. మర్చిపోతారు.